అయ్యప్పలు నుదుట గంధం, కుంకుమ ఎందుకు ధరిస్తారు? శబరిమలలో జరిగే ఉత్సవాలలో ముఖ్యమైనది మకర జ్యోతి. జ్యోతి స్వరూపిణిగా స్వామివారు కాంతిమలై నుండి దర్శనమిస్తారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో మకర సంక్రమణం రోజున మాత్రమే స్వామివారు జ్యోతి స్వరూప దర్శనం అవుతుంది. ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు శరణుఘోషతో శబరి కొండంతా నిండిపోయి కర్పూర జ్యోతులు సన్నిధానం అంతా ప్రజ్వరిల్లగా భక్తుల జన సందోహం ఆనందంతో స్వామివారి దివ్య స్వరూపాన్ని దర్శించి పునీతులవుతారు. అహం బ్రహ్మస్మి తత్వం అనగానేమి? ఇది చాలా గొప్ప సిద్ధాంతం. తాను, ఇతరులు, సృష్టిలోని సకల జీవరాశులన్నీ భగవంతుని స్వరూపమని ఎంచి అన్నింటిలోనూ దైవమును దర్శించగల స్థాయికి మానవులు ఎదుగుటయే దీని అంతరార్థం. ప్రతి మానవుడు దీనిని పాటించినచో లోక కళ్యాణం తప్పక జరుగుతుంది. అందుకే అయ్యప్ప దీక్షలో ఈ తత్వమును పాటించడం తప్పనిసరిగా భావిస్తారు. భూతల శయనం అనగానేమి? భూతల శయనం అనగా నేల మీద నిద్రించడం. నేలపై నిద్రించడం వలన భూమిలో ఉన్న ఖనిజ లవణములను శరీరము కావలసినంత మేర గ్రహించగలుగుతుంది. అంతేకాక భూమిలో ఉన్న అయస్కాంత శక్తి వలన కీళ్ళ సంబంధమైన మరియు రక్తపోటు సంబంధించిన వ్యాధులు నివారించవచ్చు. బ్రహ్మచర్యం అనగానేమి? పరబ్రహ్మము గూర్చి చింతిస్తూ ఆ తలంపులోనే గడుపుటయే బ్రహ్మచర్యం అంటారు. దీక్ష సమయంలో కానీ, భగవంతునికి విశేష పూజ జరిపే సమయంలో కానీ భక్తులు సంసార జీవనానికి దూరంగా ఉండడం నియమముగా పాటిస్తుంటారు. దీనినే బ్రహ్మచర్యం అని అంటారు. ఇది హిందూ సాంప్రదాయంగా వస్తుంది. అయ్యప్పల నుదుట గంధం, కుంకుమ ఎందుకు ధరిస్తారు? మానవుల కనుబొమ్మల మధ్య భాగమునందు సుషుమ్న నాడి అనే నాడి ఉంటుంది. ఈ సుషుమ్న నాడిలో భగవంతుడు జ్ఞాన రూపంలో సంచరిస్తూ ఉంటాడని భారతీయుల విశ్వాసము. అందుచేతనే ఆ ప్రదేశాన్ని గంధంతోనూ కుంకుమతోనూ అలంకరిస్తారు. అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి? ఎలా చేస్తారు? నిశ్చలమైన మనస్సుతో సంకల్పించడాన్ని దీక్ష అంటారు. మనస్సు, వాక్కు, శరీరము ఈ మూడింటిని త్రికరణములు అంటారు. ఈ మూడింటికి సమన్వయము కుదిరి చేసిన పనులనే మనోవాక్కాయ కర్మలు అని అంటారు. అహింస, సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము అనే మహావ్రతాలను మనోవాక్కాయ కర్మల ద్వారా ఆచరించుటను దీక్ష అంటారు. మహావ్రతాలు: అహింస, హింస చేయకుండా ఉండుట. రెండవది సత్యం, దేవుని యందు నిజమైన భక్తిని కలిగి ఉండుట. ఆస్తేయము అంటే అవలంబించేందుకు తగినది. 4 బ్రహ్మచర్యము, శారీరక వ్యామోహాలు లేకుండా భగవంతుని గూర్చి త్రికరణ శుద్ధిగా చేసే పవిత్ర కార్యము. అపరిగ్రహము, తన భోగ సాధనలకై ధనాదులను ఇతరుల నుండి పుచ్చుకోకుండా ఉండుట. ఈ 5 వ్రతాలను త్రికరణ శుద్ధిగా ఆచరించుటను దీక్ష అంటారు. అయ్యప్ప దీక్షా విధానం. అయ్యప్ప యొక్క ప్రాశస్త్యము, దీక్ష యొక్క ప్రాశస్త్యము, విశిష్టతలు ఏమిటి? కులమత భేదాలకు అతీతంగా, జాతి భాషల వ్యత్యాసం లేకుండా శాంతి ప్రియులై నియమ నిబంధనలతో కూడిన జీవన విధానంతో నిరంతరం భగవంతుణ్ణి ధ్యానిస్తూ సేవలు చేయుచు జీవన శైలిని సుగమనము చేసుకున్నటయే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవధారలను భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్ధింపచేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత. అయ్యప్ప దీక్షలో అందరినీ స్వామి అని ఎందుకు పిలుస్తారు? జీవులన్నింటిలోనూ దేవుడు ఉన్నాడని భావంతోనే జీవులన్నింటినీ స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో నియమాన్ని విధించారు. అందుచేతనే అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు అందరినీ స్వామి అని పిలుస్తారు. దీక్షలో పాటించవలసిన భోజన విధానం మరియు ఆహార నియమాలు ఏమిటి? ఆహార నిబంధనలు లేని దీక్ష దీక్షయే కాదు. ఈ దీక్షలో నియమిత, పరిమిత, సాత్విక, సకాల, ధర్మార్జన శాకాహారమును మాత్రమే భుజించాలనే నిబంధన కలదు. దీక్షా సమయంలో రోజుకు ఒక్కసారి మాత్రమే భుజించవలెను. ఉదయం, రాత్రి సమయంలో ఫలహారమును తగిన మాత్రములోనే తీసుకొనవలెను. మధ్యాహ్నం 12 గంటలకు చేయటం ఉత్తమం. 1 గంటకు చేయటం మధ్యమం. 2 గంటలకు చేయటం అధమం. భోజనానికి ముందు, తరువాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దీక్షా కాలంలో మసాలా దినుసులు గల ఆహారమును విడిచిపెట్టుట అలవాటు చేసుకోవాలి.
ఉప్పు కారములు తక్కువగా ఉండి పక్వమైన శుద్ధమైన ఆహారాన్ని సాత్వికమైన ఆహారమని అంటారు. అట్టి ఆహారమును దీక్షాకాలంలో భుజించవలెను. సాత్విక శాకాహారము శరీరమును తేలికపరుస్తుంది, మనస్సుకు శాంతిని, కోరికలకు దూరంగా భగవత్ ప్రాప్తిని, ఏకాగ్రతను కలిగిస్తుంది. దీక్షానంతరం మాల విసర్జన చేసిన తర్వాత విసర్జించిన మాలలను తిరిగి దీక్షకు ధరించవచ్చా? మాల విసర్జనతో అంతవరకు అందుండి మనలను కాపాడుచుండిన శివ విష్ణు చైతన్యం విసర్జించబడిన మాలలోనే మిగిలిపోతుంది. అట్టి మాలను శుభ్రపరిచి తదుపరి వచ్చే సంవత్సరం దీక్షామాలగా ధరించువేళ మొదటి సంవత్సరం చేసిన తపఃఫలము, ధైర్య సాహసములు, వాక్ శుద్ధి ఇవన్నీయు లభ్యమవుతాయి. మాల విసర్జనానంతరం ఆ మాలను నిత్య పూజలో ఉంచి అనుదినం స్పర్శించువేళ శబరినాథుని చైతన్యము తోడున్నంత ధైర్యం లభిస్తుంది.